డిజిటల్ మార్కెటింగ్ లో SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్ ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయంటారు కదా. సో మరి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ స్కిల్ అనేది నాకు సూట్ అవుతుంది? చాలా మంది స్టూడెంట్స్ మన డిజిటల్ ప్రాలకి కాల్ చేసి అడిగే మెయిన్ క్వశ్చన్ ఇదే. ఈ కన్ఫ్యూజన్ డిజిటల్ మార్కెటింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఉంటుంది. హాయ్, ఐఎమ్ సత్య, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఫస్ట్ సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్ రన్ చేస్తున్నారు అనుకోండి. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ కస్టమర్స్ కి మీ బిజినెస్ గురించి తెలియదు. అప్పుడు కస్టమర్స్ ఎలా వస్తారు? ఆన్లైన్ లో మీ బిజినెస్ లేదా ప్రొడక్ట్స్ ని ఎక్కువ మందికి చూపించి వాళ్ళని కస్టమర్స్ గా మార్చడమే డిజిటల్ మార్కెటింగ్. సో ఈ రోజు మనం SEO, యాడ్స్, సోషల్ మీడియా గురించి డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి మీకే స్కిల్ అనేది సూట్ అవుతుందో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ SEO గురించి చెప్పాలంటే, గూగుల్ లో మనం సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ లో కనిపించే వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో అలా ఫస్ట్ లో కనిపించేలా చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ నే SEO అంటాం. సింపుల్ గా చెప్పాలంటే, గూగుల్ నుంచి ఫ్రీగా కస్టమర్స్ ని తెచ్చుకునే ప్రాసెస్ నే మనం SEO అంటాం. సో మీకు రీసెర్చ్, కంటెంట్ రైటింగ్, గూగుల్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మీకు SEO అనేది సూట్ అవుతుంది. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో యాడ్స్ రన్ చేసి కస్టమర్స్ ని తెచ్చుకోవడం. ఇందులో యాడ్స్ క్రియేట్ చేయడం, ఆడియన్స్ ని టార్గెట్ చేయడం, రిజల్ట్స్ ట్రాక్ చేయడం మెయిన్ వర్క్. మీకు స్ట్రాటజీ, క్యాంపెయిన్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయడం నచ్చితే యాడ్స్ మీకు సూట్ అవుతాయి. బేసిక్ మ్యాథ్స్ వస్తే చాలు, టూల్స్ హెల్ప్ తో ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ లో బ్రాండ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో కాంటెంట్ క్రియేట్ చేస్తాయి. సో రీల్స్, కంటెంట్ ఐడియాస్, బ్రాండింగ్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ మెయిన్ వర్క్ ఉంటుంది అనమాట. సో మీకు క్రియేటివిటీ, రీల్స్, కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్. ట్రెండ్ చూసి లేదా ఫ్రెండ్స్ చెప్పారని స్కిల్స్ చూస్ చేసుకోవద్దు. మీ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్ బట్టి చూస్ చేసుకోండి. సో మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ ని ప్రాక్టికల్ గా మెంటర్ సపోర్ట్ తో నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ ప్రాలీలో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇంటర్న్షిప్, లైవ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తో అన్ని స్కిల్స్ నేర్పిస్తాం. సో మీకు ఏ స్కిల్ సూట్ అవుతుంది అనేది ఈజీగా చూస్ చేసుకోవచ్చు.